కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలిచే ఐలోని మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 3 నెలల పాటు సందడిగా సాగే జాతరకు భక్తులు ముందస్తుగానే పోటెత్తారు. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కలిసి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరగనుంది. లక్షల సంఖ్యలో మల్లన్నను దర్శించుకునున్న భక్తుల కోసం అధికారులు సకల సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ఎత్తు బోనాలు, శివసత్తుల పూనకాలు, పెద్ద పట్నాలతో కన్నుల పండుగగా సాగే మల్లికార్జున స్వామి జానపదుల జాతర ఈ నెల 13 నుండి మొదలుకొని ఉగాది వరకు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 3 నెలల పాటు సందడిగా సాగే ఈ జానపదుల జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం. ముచ్చటైన స్వాగత తోరణాలతో రారా అని పిలిచే ఐనవోలు మల్లన్న ఆలయం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రకృతి రమణీయతను, అద్భుత శిల్ప సంపదతో సువిశాల ప్రాంగణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైంది. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 13న సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం కానుండగా 14న భోగి, 15న మకర సంక్రాంతి, ప్రభాబండ్లు తిరుగుట, 16న మహాసంప్రోక్ష సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 13న ఉగాది కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ శర్మ తెలిపారు. ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శ్రీమౌలి శ్రీమన్ మైలారు దేవాయ శుభదాయస్తు మంగళం. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. భోగి పండుగ రోజు హైదరాబాద్ జంట నగరాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి తమ భక్తిని సాటుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా బోనాలు చెల్లించుట, పట్నాలు చెల్లించుట, అలాగే పుట్టు వెంట్రుకలు తీయట, పిల్లజల్ల కుట్టే కోల్యాగాలు కట్టుట, రథసేవలు చెప్పుట, అభిషేకాలు, అర్చనలు, అన్ని రకాల మొక్కులు చెల్లించుకొని స్వామివారికి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా మనకు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో తమ ఎడ్ల బండ్లతోటి ప్రభ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు కూడా పూర్వకాలానికి కూడా వాళ్ళు పెద్ద రథం తిప్పట ఆచారంగా వస్తున్నది. వాళ్ళు ఆ రథాన్ని తిప్పి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బ్రహ్మోత్సవాలు 5 రోజులు ఉంటాయి. ఈ 5 రోజులు కూడా ఉదయం సాయంకాలం వివిధ రకాల వాహన సేవలు ఉంటాయి. మహాశివరాత్రి పండుగ రోజు స్వామివారికి ఒగ్గు పూజలతో పెద్ద పట్ట కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే రాత్రికి శివ కళ్యాణం ఉంటుంది. అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే ఉగాది ముందు వచ్చే ఆఖరి ఆదివారం కూడా ఒగ్గు పూజలతో సుమారుగా 50 అడుగుల విస్తీర్ణంతో పెద్దపట్న కార్యక్రమం నిర్వహించబడుతుంది. స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈ జాతర ఏంటంటే ఉగాది తర్వాత జాతర తలుపులు పడతాయి అనేది, దేవాలయం తలుపులు పడతాయి అనేది ప్రచారంలో ఉన్నది. అలాంటిది ఏమీ జరగదు. 360 రోజులు కూడా దేవాలయం తీసే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా రాత్రి 8 గంటల వరకు ఈ దేవాలయం తీసే ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ సమయంలో వచ్చి మీ యొక్క మొక్కుబడులు చెల్లించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి భక్తులు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకోగలరు. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి రోజు, మాస సంక్రాంతి రోజు కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ రోజు ఏంటంటే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అదే స్వామివారి కళ్యాణము, అలాగే రుద్రహోమము, ఒగ్గు పూజలైతే పెద్దపట్న కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది గిరిజన ఆదివాసీ కుంభమేళ అయిన మేడారం జాతర ఉండడంతో భక్తులు అధిక మొత్తంలో స్వామివారికి మొక్కులు సమర్పించుకొనున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనపు క్యూలైన్లతో సహా శౌచాలయాలు, త్రాగునీరు, చలువ పందిళ్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు వెల్లడించారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేస్తున్న భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క సంక్రాంతి పండుగ నుండి ఉగాది వరకు 3 మాసాలు మనకు ఈ యొక్క బ్రహ్మోత్సవ జాతర జరుగుతుంది. ఆదివారం, బుధవారం చాలామంది రావడం జరుగుతుంది. అంతేకాకుండా 14, 15, 16
14 భోగి, 15 సంక్రాంతి, మకర సంక్రాంతి 16 తారీఖు 3 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా చాలామంది భక్తజనాలు స్వామివారికి పట్నాలు బోనాలు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉండడం వల్ల భక్తులు ఇంకా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకునే ఆనవాయితీ ఉంది. గతం నుండి కూడా పూర్వం నుండి కూడా రావడం జరుగుతుంది ఈ ఆచారం. ఆ ఆచారం ప్రకారంగానే చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా వివిధ రాష్ట్రాల నుండి కూడా జనాలు రావడం జరుగుతుంది. ఈ యొక్క వచ్చే భక్తులకు కూడా ఈ ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తాగునీరు, శానిటేషన్ విధంగా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గతంలో కంటే ఈసారి మున్సిపాలిటీ నుండి మనకు గతంలో 80 మంది వస్తే ఈసారి 150 మంది రావడం జరుగుతుంది. చుట్టుపక్కల మన గ్రామ పంచాయతీలలో కూడా 100 మందిని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. టెంపుల్ నుంచి కూడా మన ఈ 3 మాసాలకు కానీ 100 మందిని కూడా మన పారిశుద్ధ కార్మికులను తీసుకోవడం జరుగుతుంది. వీరితోటి వెంటనే క్లీన్ చేసేసి చెత్తను కూడా డంపింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే కరోనా విజృంభిస్తున్న సందర్భంగా భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ముఖ్యంగా మనకు ఈ యొక్క దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా సీసీ కెమెరాలలో నిఘాలో పనిచేస్తున్నది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భక్తులు సెద తీర్చుకునే దిక్కులలో కూడా స్థలాలలో కూడా పార్కింగ్ ప్లేసులలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము అక్కడ కూడా ఒక సుమారు 70 కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ సిబ్బందితో కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా మనకు ఆర్టీసీ సిబ్బంది, అది మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు అందరి సహకారాలతోటి ఈ యొక్క జాతరను విజయవంతం చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.